ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే ఈ మధ్య జర్నలిస్టుల మీద జర్నలిస్ట్ సంఘాలు కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు కొన్ని జీవోల మూలంగా. అసలు అక్రిడిటేషన్ ముఖ్యమంత్రి గారు మీరు చాలాసార్లు చెప్పారు, ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అవుతున్నాడు, ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆర్టికల్ 19-21 ప్రకారము న్యాయంగా అంటే మన భారతదేశ సార్వభౌమత్వాన్ని, మన దేశ సంక్షేమము, దేశ ప్రగతి గురించి కించపరచకుండా ప్రజలను జాగృతం చేస్తూ అవినీతి అక్రమాల మీద ప్రశ్నించేవాడు ఎవరైనా సరే వాళ్ళు జర్నలిస్టులే. పెద్ద జర్నలిస్టు, సీనియరు, జూనియరు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అది ఏమి లేదు. న్యాయంగా ప్రశ్నించే, ప్రజలను చైతన్యం చేసే ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టే. అవినీతి అక్రమాల మీద ప్రభుత్వాలు చేస్తున్న మంచిని ప్రజలకు చేరవేయాలా, ప్రభుత్వాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేయాలా, తెలియచేయడమే కాకుండా వారిని ప్రజలను జాగృతం చేసి ఆ అవినీతి అక్రమాల మీద పోరాటం చేసే విధంగా తయారు చేయాలి. అది జర్నలిస్ట్ ఒక బాధ్యత. కానీ ఇప్పుడు కొత్త జీవోలు, జర్నలిస్ట్ సంఘాలు కొందరేమో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, కొంతమంది ప్రభుత్వాలకు అనుకూలంగా, కొంతమంది న్యూట్రల్ గా ఉండి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు? ఎవరు జర్నలిస్టు? చూడండి, తెలంగాణ సాధించుకుంది ఎందుకైనా? గతం అంటే వదిలిపెట్టండి, తెలంగాణ సాధించుకుంది ఎందుకైనా? తెలంగాణ వస్తే ఎంతోమంది జర్నలిస్టులు ఎన్నో అనుకున్నారు మాకు మంచి జరుగుతుందని, కానీ ఏం లేదు, జీరో. లాబింగ్ చేసే జర్నలిస్టులు, వాళ్ళ ఒక ఏమంటారు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగే జర్నలిస్టులు వాళ్ళకే లబ్ధి పొందుతున్నారు. కానీ న్యాయంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రశ్నిస్తూ ప్రజలను జాగృతం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ అవినీతి అక్రమాన్ని పోరాటం చేసే జర్నలిస్టులను ఎవరూ పట్టించుకోవడం లేదు. చూడండి, మా లాంటి వాళ్ళ వీడియోలు చూడండి, మీకు తెలుస్తుంది. మా వార్తలు చూడండి, మేము అసలు అవినీతి ఎలా చేస్తున్నాం. అది జర్నలిస్ట్ అంటే. అక్రిడిటేషన్ మీరు ఎవరికి ఇవ్వాలంటే మా లాంటి వాళ్ళకి ఇవ్వండి. అసలు ఇప్పుడు జర్నలిస్టును మోసం చేస్తుంది ఎవరు? యాజమాన్యాల, మీడియా యాజమాన్యాల, ప్రభుత్వాల, ఎవరు? జర్నలిస్ట్ సంఘాల. అది అర్థం చేసుకోవాల్సింది ఎవరంటే ఆత్మ విమర్శన చేసుకోవాల్సింది జర్నలిస్టులే, పాత్రికేయులే, కలం యోధులే. ఎస్, మేము ఎందుకు ఈ వీడియో తీస్తున్నామంటే ఈ మధ్య జీవో 215 గురించి చాలా చర్చ జరుగుతుంది. ఒకరు ప్రభుత్వానికి అనుకూలంగా, ఒకరు న్యూట్రల్ గా, ఒకరు డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. అసలు జర్నలిస్ట్ అని అంటే అర్హులైన జర్నలిస్టులకి అక్రిడిటేషన్ ఇవ్వండి. వాళ్ళ సొంత ఫ్రీలాన్సర్ అయినా సరే, సెల్ఫ్ అంటే వ్యక్తిగతంగా వాళ్ళు సమాజం కోసం పనిచేస్తున్న, అవినీతి అక్రమంగా పనిచేస్తున్న వారు కూడా మీరు ఇవ్వండి. మీ బాధ్యత ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మీరు చాలా చెప్పారు జర్నలిస్టుల గురించి. కాబట్టి ఉదాహరణ చెప్తున్నాను, చూడండి. కాళోజీ గారిది, కాళోజీ నా గొడవ అంటే అన్ని చదివితే తెలుస్తుంది, ఇలాంటి బుక్స్ చదివితే తెలుస్తుంది. ఈ బుక్ ఎవరు తెలుసా అండి? స్వయంగా తను, చూడండి, తను ఇనిషియల్స్ అంటే సంతకం చేసిన ఏదండి, తన స్వయంగా. అది మాకు రావడం మా అదృష్టం, మాకు ఇవ్వడం మాకు అదృష్టం. కాళోజీ స్ఫూర్తితో పౌరుల శివ కోసం మంచి సమాజం నిర్మాణానికి కృషి చేయాలని కాంక్షిస్తూ అభినందనతో అంటే జీవన్ కుమార్ సార్ గారు, మానవ హక్కుల కార్యకర్త, 17 జూలై 2024 మాకు ఇచ్చారు. ఇది అంటే సార్ గారికి, జీవన్ కుమార్ సార్ గారికి కాళోజీ గారు స్వయంగా చేస్తే అది మాకు ఇచ్చారు. అంటే మా యొక్క నీతి నిజాయితీకి ఇచ్చారండి. ఇలాంటి మాలాంటి జర్నలిస్ట్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి అక్రిడిటేషన్ ఇవ్వండి. అసలు అక్రిడిటేషన్ ఎందుకండి? ఏం చేస్తున్నారు? అక్రిడిటేషన్ మాకు అంటే ఇల్లు కావాలని, లేదా బస్ సౌకర్యం కావాలని నేనైతే కోరట్లేదు. చాలా మంది ఈ రోజు వరకు కూడా ఎంత మంచి అర్హులైన జర్నలిస్టుకి ఏమీ లేవు. ఇక ఎవరికి ఉన్నాయో నేను చెప్పని అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే మేము పోరాటం చేస్తున్నాం కదా ఈ అవినీతి అక్రమాల మీద, అధికారులు ఎవ్వడు కూడా స్పందిస్తలేరు. ఆ స్పందించిన అధికారుల మీద మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాము. తీసుకొస్తే కూడా మీ సీఎం హైదరాబాద్ లో కూడా ఇలాంటి చర్యలు లేవు. ప్రతి సంబంధిత అధికారుల శాఖల మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. కాబట్టి మేము చెప్పేది ఒకటి, అర్హులైన జర్నలిస్టులకి అక్రిడిటేషన్ ఇవ్వండి, మాలాంటి జర్నలిస్టులకి. ఎస్, మళ్ళీ చెప్తున్నాము, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఆ మీడియా, యూట్యూబ్ ఏది లేదండి.
అర్హులైన వారు అన్నిట్లో ఉన్నారు, అన్ని దాంట్లో ఉన్నారు. కాబట్టి చూసి ఇవ్వండి. మీరు వారి యొక్క మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి. వాళ్ళు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎవరి కోసం పనిచేస్తున్నారు, అలాంటి వారికి ఇవ్వండి. అంతేకాని ఏదో అక్రిడిటేషన్ కూడా వచ్చింది మాత్రం జర్నలిస్టుల జీవితాలు బాగుపడతాయంటే అది మన కళ. అదొక మనం దాని గురించి మాట్లాడే అవసరం లేదు. అక్రిడిటేషన్ అనేది ప్రతి ఒక్క అర్హులైన జర్నలిస్ట్కి ఇవ్వండి. లేదంటే మాత్రం రాబోయే రోజుల్లో జర్నలిస్ట్ అంటే అర్హులైన జర్నలిస్టులో వారి యొక్క ప్రతాపం ఎలా ఉంటుందో వాళ్ళ యొక్క కలం ద్వారా ఎలా చేస్తారో చూస్తారు. మీరే తెలుసుకుంటారు. ఇప్పటికైనా మీరు ఆలోచించి తగిన చర్య. ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఐపీఆర్ వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారు, పిఆర్ఓ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళు మౌనంగా ఎందుకుంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళకి ఏం వాళ్ళ బాధ్యత లేదు వాళ్ళకు. అన్ని అధికారులు వీళ్ళే ప్రజాప్రతినిధులు వీళ్ళే మాట్లాడాలన్నా. ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ వీళ్ళ అధికారులు ఏం చేస్తున్నారు, కమిషనర్స్ ఏం చేస్తున్నారు వీళ్ళు? మేము ఎన్నో పెడుతున్నామండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాము. చూడండి, ప్రభుత్వ అధికారిక మాధ్యమాలు ట్విట్టర్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ప్రభుత్వ అధికార మాధ్యమాలు చూడండి. అర్హులైన వారికి ఎవరైనా సరే మీడియా యాజమాన్య కింద పనిచేస్తున్నారా లేదా ఫ్రీలాన్సర్ ఉన్నారా ఎట్లా ఉన్నారు చూడండి. అర్హులైన వారికి మాత్రమే అక్రిడిటేషన్. అంటే అక్రిడిటేషన్ మళ్ళీ చెప్తున్నాను, అర్హులైన వారికి ఇవ్వండి. ఎస్ బాపట్ల కృష్ణ ప్రాసంగం నుంచి.